అందరికీ నమస్కారం. మన ఈ వీడియోలో మనం భారతీయుల యొక్క ప్రాచీన విశ్వదృష్టి అంటే కాస్మాలజీ గురించి తెలుసుకుంటాం. మనం ఎప్పుడైనా రాత్రి వేళ ఇన్ ద నైట్ మనం ఇప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటూ ద స్కై ఏమవుతుందంటే వి సీ ఇట్ ఈస్ అ మిరాకిల్. ఏదో నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు ఇవన్నీ చిన్నగా నిదానంగా మూవ్ అవ్వటం, ఏదో మనకి అందులో జీవం ఉందేమో అనిపించడం. ఈ అబ్జర్వేషన్స్ మనం చాలా వరకు చేసుంటాం. ఇదే అబ్జర్వేషన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన భారతీయ ఋషులు అబ్జర్వ్ చేసి అండ్ దట్టు ఒక క్లియర్ కన్క్లూషన్ కూడా ఇచ్చినారు. అది ఏంటంటే విశ్వం ఒక డెడ్ మ్యాటర్ కాదని, అది ఇట్ ఈస్ అలైవ్ అని, అండ్ దట్టు ఫిల్డ్ విత్ కాన్షియస్నెస్ అని ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మన ఋషులు లాంగ్ బ్యాకే మనకి ఇచ్చున్నారు. మన ఏన్షియంట్ సేజెస్ మనకు ఒక అద్భుతమైనటువంటి సూత్రం చెప్పున్నారు. అదేంటంటే యథాపిండే తథా బ్రహ్మాండే, అంటే మనలో ఉన్నదే విశ్వంలో ఉంది అని అర్థం. అంటే యాజ్ ఈజ్ విత్ ఇన్ us సో ఈజ్ ద యూనివర్స్. అంటే మనిషి కూడా విశ్వంలో భాగమే. మన శరీరంలో ఉన్న శక్తి విశ్వంలోని శక్తితో కలిసి ఉంటుంది అని ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు. అంటే ఆకాశాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి దాని యొక్క స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళు విశ్వాన్ని మాత్రమే కాదు మనల్ని కూడా అర్థం చేసుకున్నారు. మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైనా కానీ ఏ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినప్పటికీ మనకి భూమిని ఎందుకు కేంద్రంగా తీసుకున్నారు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. కేంద్రంగా తీసుకున్నారు అంటే రెఫరెన్స్గా తీసుకున్నారని అర్థం. ఈ యొక్క పాయింట్కి ఆన్సర్ చాలా వెరీ సింపుల్. ఏంటంటే మనము ఏ దాన్ని అబ్జర్వ్ చేసినా, అంటే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటాం, ఈ ప్లానెట్స్ని కానీ స్టార్స్ మూన్ కానీ వీటిని అబ్జర్వ్ చేసినప్పటికీ మనం భూమి మీద ఉండి వాటిని అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే మన రెఫరెన్స్ ఏంటి? భూమి, సో ఎర్త్. అందుకే ఇట్ ఈస్ అ వెరీ ప్రాక్టికల్ మెథడ్. అందుకు భూమి రెఫరెన్స్గా మనం ఆల్వేస్ తీసుకుంటాం. ఇప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నప్పటికీ ఆస్ట్రానమీ మెజర్మెంట్స్లో ప్లానెటరీ పొజిషన్స్కి అర్త్ యాజ్ అ రెఫరెన్స్గానే తీసుకుని మెజర్ చేస్తాం. మన ఋషులు ఆకాశంలో గమనించినప్పుడు 2 రకాల సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ని గమనించారు. అవి ఏంటంటే కొన్ని ఎప్పటికీ ఒకే చోట ఉంటాయి, అవి నక్షత్రాలుగా స్టార్స్గా డిసైడ్ చేసి, ఇంకొన్ని కదులుతూనే ఉంటాయి, అవే గ్రహాలు. గ్రహ అంటే ద వన్ విచ్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ విచ్ గ్రాస్ప్స్ అని అర్థం. కాబట్టి గ్రహాలు కేవలం కదిలే వస్తువులు కాదు, జీవనంపై ప్రభావం చూపే శక్తులు అని మన ఏన్షియంట్ సేజెస్ లాంగ్ బ్యాక్ డిసైడ్ చేసేసి. అప్పట్లో మన ఋషులకి టెలిస్కోపులు ఇవేవి లేవు. ఇప్పుడు ఆధునిక యంత్రాంగం ఏదైతే ఉందో, ఆధునికంగా మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇప్పుడు, అప్పట్లో మన ఋషుల దగ్గర ఇవి ఏవీ లేవు. అయినప్పటికీ మనం చంద్రుడు ఎన్ని రోజులు తీసుకుంటాడు కంప్లీట్ చేయడానికి 1 సైకిల్ని, అంటే 20 డేస్ అని, 27 డేస్ అని. అదే సూర్యుడు 1 సైకిల్ కంప్లీట్ చేయడానికి 365 డేస్, అది 1 ఇయర్. మన స్కైని 12 డివిజన్స్గా డివైడ్ చేయడం కానీ, అదే రాశీస్ అని, జోడియాక్ సైన్స్ అని, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఇయర్ కానివ్వండి, మంత్ కానివ్వండి, డిగ్రీస్ కానివ్వండి, మనం ఇప్పుడు కూడా టైం సిస్టంలో వాడుతున్నాం. మన ఋషులు యూనివర్స్ని ఒక మెకానికల్గా అబ్జర్వ్ చేయలేదు. వాళ్ళు దాన్ని బ్లెండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్గా అబ్జర్వ్ చేశారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు కేవలం ఒక ఫైర్ బాల్ కాదని, ఇట్ వాజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ అని. అలాగే చంద్రుడు ఎమోషన్స్ అండ్ న్యాచురల్ రిథమ్స్ ఆఫ్ హ్యూమన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని. ప్రతి ఒక్క గ్రహానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నటువంటి గ్రావిటీ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ కానివ్వండి, వీటన్నిటినీ మన ఏన్షియంట్ సేజెస్ ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారంటే ప్రాణ శక్తి అని డిస్క్రైబ్ చేస్తున్నారు. అప్పటికే భాష వేరై ఉండొచ్చు కానీ భావం మాత్రం ఒకటే. కాబట్టి మన ఋషుల జ్ఞానం మూఢనమ్మకం కాదు, ఇట్ వాస్ ప్యూర్ అబ్జర్వేషన్. వారు యూనివర్స్ని జీవంగా చూశారు, దాన్ని రితం అర్థం చేసుకున్నారు కూడా. ఇలా గ్రహాలు, నక్షత్రాలు, రాశులు అన్న భావనలతో ఎర్త్ని మరియు యూనివర్స్ని క్లీన్గా
లింక్ చేసుకుంటున్నారు. మన నెక్స్ట్ వీడియోలో గ్రహం అంటే ఏంటి, ఈ నవగ్రహాలు మనం టెంపుల్స్ లో చూస్తున్నటువంటి నవగ్రహాలలో భూమి అనేది ఎందుకు లేదు, ఇంకా నవగ్రహాలు మన మీద ఎలా ప్రభావం చూపుతాయి అన్నది కూడా తెలుసుకుందాం.